పేపర్ వ్యవస్థాపకులు, అదేవిధంగా మార్గదర్శి, ఇంకా అనేక క్రియాపచ్చళ్ళు వ్యాపార రంగంలోనే కాకుండా పత్రికా రంగంలో, అదేవిధంగా ఈటీవీని అనేది ఒక వ్యవస్థను తీసుకొచ్చి మీడియా శాటిలైట్ రంగంలో పెద్ద ఎత్తున ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటిది. తెలుగుదేశానికి కూడా సానుభూతి పరుడుగా తన కర్తవ్యాలు తను నిర్వర్తించాడు. గతాన్ని మనం మననం చేసుకున్నప్పుడు అవుతుంది. ఆ సందర్భంగా స్పందించమని అడుగుతా ఉన్నాను. రామోజీరావు గారు ఒక పత్రికాధిపతిగానే కాకుండా ఆయన సామాన్య ప్రజల యొక్క గొంతుక. అతి సామాన్యుడిగా కృష్ణా జిల్లా పెద్దపార్పూడిలో జన్మించినటువంటి వారు ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని ఒక పత్రికని సామాన్యుడి గొంతు కోసం, పాలకుల్ని ప్రశ్నించడం కోసం, క్రింది స్థాయిలో జరిగేటటువంటి అవకతవకలను ఎత్తి చూపుతూ రామోజీరావు గారు ఎప్పుడో 74లోనే ఓ పత్రిక స్థాపించడం జరిగింది. వారు ఒక అద్భుతమైనటువంటి శక్తి. అందరూ ఒక పేపరు స్థాపించారు మాత్రమే అనుకుంటారు, కానీ ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్టు. ఎన్ని వేల మందికో ఒక రామోజీ ఫిల్మ్ సిటీ, అంతర్జాతీయ రామోజీ ఫిల్మ్ సిటీ ఒకటి స్థాపించి కొన్ని వేల మందికి ఒక అద్భుతమైనటువంటి ఉపాధి కల్పించినటువంటి వారు. వారి సంస్థలో రామోజీ ఫిల్మ్ సిటీలో బాపినేడు గారు ఇంటర్వ్యూ చేస్తే నేను 9 నెలలు దాంట్లో ఉద్యోగం కూడా చేయడం జరిగింది. ఆ రోజు నడిచిపోవాల్సిన పరిస్థితి. ఆ రోజుల్లో సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు. తర్వాత దాన్ని ఒక అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఒక అద్భుతంగా చేయడం జరిగింది. రామోజీరావు గారు ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కాదు, ఏ పార్టీకి సంబంధించిన కమ్యూనిస్టు పార్టీలకు కూడా ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి సామాన్యుల గొంతుకైనటువంటి రామోజీరావు గారు అందరికీ ఆమోదయోగ్యంగా అద్భుతంగా తన జీవితాన్ని కొనసాగించారు. నిరాడంబరంగా తన జీవితాన్ని కొనసాగించారు రామోజీరావు గారు. ఈ సందర్భంగా వారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున, ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున, మా ప్రధాన కార్యదర్శి కేతినేని హరీష్ గారి తరఫున మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అసలు వాళ్ళు తెలియజేస్తాం.